పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆరాధనకు అర్హుడైనటువంటి గొప్ప దేవుని సమక్షంలో మనమున్నాం. మోకరించి దివ్యేశ ప్రసాద నాథుని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరితో పాటు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను, ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న బిడ్డల ఉద్దేశములను అర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను అర్పిస్తాం. ఆన్ ద అకేషన్ ఆఫ్ 35th వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ హెలెన్ విక్టర్ డేవిడ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ, హెలెన్ విక్టర్ అండ్ విక్టర్ డేవిడ్. 35 years God has led you. May God bless you. Varu, their intention is, they say, please pray for my children Varun Victor, Vinay Victor to get good God-fearing life partners and their marriage to be settled. Varun to get back his amount what he invested in the business and all his debts to be cleared. Praying for Father Cyril and his team to be blessed and rise more and more in his ministry. Thank you for praying for us. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసినటువంటి ఫాదర్ డేవిడ్ గారు తన యొక్క గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అందువలన ఫాదర్ గారిని కూడా దేవుడి హేరాళముగా ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థిస్తాం. అనేకమైనటువంటి తీవ్రమైన వ్యాధి నుండి బయటపడు మార్గంనిచ్చి పిదప్ప దేవుని సేవలో బహుగా దేవుడు వాడుకున్నాడు. మరొకసారి ఫాదర్ గారు నూతనంగా స్వీకరిస్తున్నటువంటి ఆ అపాయింట్మెంట్ను కూడా ప్రభు ఆశీర్వదించమని. హ్యాపీ ఆర్డినేషన్ డే యానివర్సరీ ఫర్ యూ ఫాదర్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫాదర్ డేవిడ్. అలాగే ఈరోజు ఫాదర్ సతీష్ గారు కూడా తన యొక్క గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. మన మధ్యలో ఆ రోజులలో ఈ యూట్యూబ్ స్టార్ట్ కావటానికి ఫస్ట్ వెళ్ళి కెమెరా కొని అన్నిట్లో నాకు నిలబడి నెక్స్ట్ లెవెల్ అంటే ఏమి చేయాలని చెప్పినప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్కి తీసుకువచ్చిన మూల కారణం ఆ రోజులలో ఫాదర్ సతీష్ గారు. ఫాదర్ సతీష్, హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఆల్వేస్ యూ ఎన్కరేజ్ మీ, యూ కీప్ ఆన్ అప్రిషియేటింగ్ ద వర్క్, you prayed for me. Thank you and God bless you. May God continue to bless you as a parish priest in Narsaraopet and all the work that is entrusted to you. అలాగే యారం దేవరాజ్ రజిత కుటుంబం కృతజ్ఞతగా ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మీమిశెట్టి బాలరాజు స్వర్ణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కృప ఆశీర్వాదం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఈ దినం వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్న రాజు స్వర్ణాలపై దేవుని దీవెనల కొరకు చెరీష్ సుజిత్ 10th క్లాస్లో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాజు స్వర్ణ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అపర్ణ, మైకిల్ ప్రకాష్, మైకిల్ బివాన్, మారియో, క్రిస్, కెవిన్, మారియో కుటుంబం దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పుట్టి జోసెఫ్ జ్ఞానరాజ్, మేరీ సంగీత, పవిత్ర, ప్రేమ్ జేస్రాజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పవిత్ర, ప్రేమ్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు విక్రమ్ రెడ్డి, సునంద కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు
కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం. స్టెఫీ, పీటర్ పరిశుద్ధాత్మ వరములు ఫలములతో నింపబడినట్లుగా స్టెఫీ మంచి ఉద్యోగం, బిజినెస్లో అభివృద్ధి కొరకు దివ్యకారుణ్యమూర్తి వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చింతకుండ్ల సురేందర్, భావని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలం నెరవేరినట్లుగా నూతనంగా ప్రారంభించిన హెల్త్ ఫుడ్ వ్యాపారం దేవుడు దీవెనలతో నూరంతలుగా ఫలించినట్లుగా ఆయాన్ ప్రిన్స్, ఆరన్ ప్రిన్స్లపై దైవ విశ్వాసం, దైవ భయంలో ఎదిగినట్లుగా మంచి తెలివి, జ్ఞానం కొరకు సిరులు గారికి వారి బృందం, కుటుంబం, బంధుమిత్రులకు ఆయురారోగ్యాలతో వర్ధిల్ల చేసినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే అలెక్స్ మోహన్ రెడ్డి ఆరోగ్యమేరీ 23వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, తలంచిన తలం నెరవేరినట్లుగా తరుణ్ కుమార్కి యుఎస్ఏలో మంచి ఉద్యోగం, లోన్ అప్పు సమస్యల నుండి విడుదల. లూర్దు రిషిత 3rd ఇయర్ సెకండ్ సెమస్టర్లో మంచి ఉత్తీర్ణత, మంచి ఉద్యోగం కొరకు ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం కొరకు పరిచర్యను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 29వ వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్నటువంటి గాదే అలెక్స్ మోహన్ రెడ్డి గారు, ఆరోగ్య మేరీ గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎం మార్టీనా మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, మంచి కంపెనీలో హెచ్ఆర్ పోస్ట్ వచ్చినట్లుగా. ఎం జార్జ్ నిర్మల మంచి ఆరోగ్యం, రెంట్ హౌస్కి రెంటర్స్ వచ్చినట్లుగా, ల్యాండ్ త్వరగా అమ్ముడుపోయినట్లుగా. లిడియా సుస్మితకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రీసెర్చ్ సైంటిస్ట్ రోల్ సక్రమంగా నిర్వర్తించినట్లుగా. రత్నారెడ్డి మంచి ఆరోగ్యం, సిర్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు. ఇన్ని మింటూ ఘన్షిత బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు. జార్జ్ నిర్మల ఆరోగ్య మేరీ. ఫాదర్ సిరిల్ గారు 31 సంవత్సరాలు గురువుగా ఇన్ని సంవత్సరాలు మమ్మలను బలపరచి దృఢపరచి తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడు వెళుతున్న సందర్భంగా ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇక ఎన్నో ఆత్మలను కాపాడాలని పరిస్థితులన్నీ అనుకూలంగా మారినట్లుగా ఫాదర్ గారితో ఉండే బృందమును కూడా దేవుడు ఎల్లవేళలా కాపాడునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మైకిల్, అను, అమృత, జెనిఫర్ ఫ్రమ్ లగ్జంబర్గ్. వీళ్ళు అనేక మంది నా గురించి, బృందం గురించి, మరి ముఖ్యంగా నూతనంగా తమిళనాడులో చేయబోతున్నటువంటి మినిస్ట్రీ గురించి ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా లగ్జంబర్గ్ నుంచి ఈ కుటుంబం తలంచిన తలమును బట్టి స్తోత్రం. మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని. అలాగే ఏప్రిల్ 24వ తేదీన 3 గంటల ప్రార్థనలో కన్నీటితో ప్రార్థిస్తున్న సమయంలో నా కుమార్తె స్వీట్కి ఉర్టికేరియా అలర్జీ నుండి స్వస్థత చేసినందుకు కృతజ్ఞతగా, అలాగే తపస్సు కాలంలో వడకముల సమయంలో ఫాదర్ సిర్లు గారు మా కుటుంబం గురించి పలికిన ప్రవచనములన్నీ మా జీవితంలో దేవుడు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు పి ఇందిరా కుటుంబ సభ్యులు. సలిబిండ్ల బాల సద్విన్ రెడ్డి, స్వాతిగా రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మంచి భవిష్యత్తు, జ్ఞానం, తెలివి కొరకు దివ్య ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, పాపములు అన్నీ మన్నింపబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సలిబిండ్ల బాల సద్విన్ రెడ్డి, స్వాతిగా రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు స్వర్ణలత, నా పెద్ద కుమారునికి బిడ్డలు లేనందున నేను ముత్తంగికి వచ్చి చిన్న చర్చిలో కన్నీటితో ప్రార్థించాను. దేవుడు మాపై కరుణించి ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును అను వాగ్దానం ప్రకారం నా పెద్ద కుమారుడు మరియు చిన్న కుమారుడు ఇద్దరిని ప్రభు మగబిడ్డతో దీవించినందుకు అంటూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు స్వర్ణలత కరుణ కుమార్ కుటుంబం. అమెరికాలో నివాసం ఉంటున్న స్వప్న కుమారుడైన నాగోతు జోసఫ్ రాగుల్కి అమెరికాలోనే మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, స్వప్న ఫాతిమా మంచి ఆరోగ్యం కొరకు దివ్యకారుణ్యమూర్తిని సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మీరెడ్డి, తెరజమ్మ, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఇతర దేశాలలో ఉన్న జీవన్ రెడ్డికి మంచి శాలరీతో ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా, సోషల్ ఇన్సూరెన్స్ కూడా ఓపెన్ అయినందుకు కృతజ్ఞతగా, జాబ్ పర్మనెంట్ అగినట్లుగా, ఆర్థిక సమస్యల నుండి అప్పు సమస్య నుండి విడుదల, తెరజమ్మ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం,
మరణించిన జయరాజురెడ్డి అంతంరెడ్డి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆమె జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మెండుగా ఆ బిడ్డపై కురిపించబడినట్లుగా, జోయి రేపు రాయబోతున్న ఎంసెట్ ఎగ్జామ్లో దేవుని సహాయం మంచి యూనివర్సిటీలో ప్రీ సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆమె జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మల్లవరపు థామస్ సురేష్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, లూర్దు శ్రీ వికాస్ గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు ఫాదర్ సిరిల్, ఫాదర్ జేసన్, ఫాదర్ సగాయరాజు పరిచర్యను ప్రభు దీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వినోద్ కుమార్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆ బిడ్డ చేయి పనులన్నింటిలో దేవుడు కృప తోడుగా ఉండినట్లుగా, బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, దేవుని చిత్తం వినోద్లో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనేక మంది మా కొరకై కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ అందరి ఉద్దేశం నెరవేరాలని ఇంత ఓపికతో స్పాన్సర్షిప్ చదివినప్పుడు ఎంతమంది భక్తితో ప్రార్థించారో, మేము కూడా మాకు కానుకలు ఇచ్చే అవకాశం లేదు ఫాదర్ ప్రార్థించండి అని ఎంతమంది మాలాంటి పేద కుటుంబంలో పుట్టిన పెరిగిన బిడ్డలు ఉన్నారో వారందరి కోసం కూడా ప్రత్యేకంగా ఈ గుర్తులో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు శుక్రవారం వచ్చిన బిడ్డలను, అలాగే ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, మరియు సేలంలో తమిళనాడులో కడుతున్నటువంటి ఆ రెట్రీట్ సెంటర్ని ప్రభు ఆశీర్వించమనియు, అక్కడికి వెళ్ళబోతున్న బృందాన్ని ఆశీర్వించమనియు, జరగబోయే పవిత్రమైనటువంటి కార్యములన్నీ సెంటర్లో దేవుడు ఆశీర్వించి అందరికీ ఎండలో మంచి వాతావరణం దయచేసి దీవించమనియు భక్తితో ప్రార్థిస్తూ, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతన నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తు మనలను ప్రేమించుట చేతనే దేవుడు సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించనని ఎఫెసీ 5:2 మనం చదువుతున్నాం.
It was like a fragrance that the Lord offered himself for all our redemption. Ephesians chapter 5 verse 2. యోహాను 3:14లో మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తేనో అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెనని, అలాగే 12:32లో ప్రభువాక్యం సెలవిస్తుంది, నేను ఎత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షించుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. The Lord is lifted up on the cross the way Moses lifted up the serpent, and when he is lifted up, I will bring all of them to me. John 3:14, John 8:32. We pray in a special way that God may attract everybody in the world to the Holy Cross on this Friday. ఈ శుక్రవారం యేసు తిరుహృదయానికి అందరూ ఆకర్షింపబడి ఆయన హృదయం నుండి వెలువడే కిరణాల ద్వారా దీవెనలు పొందుటకై మన కొరకై, ప్రపంచంలో సమస్త మానవాళి కొరకై పాట పాడుదాం, ఆరాధిద్దాం. దీవెనలు కురిపించునుగాక. ఆమేన్. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై, లోకరక్షకుడా ఉన్నత బలిగాను. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకు, లోకరక్షకుడా ఉన్నత బలిగాను. మమ్ము జీవింపచేయా సిలువలో వ్రేలాడితివి, మమ్ము జీవింపచేయా సిలువలో వేలాడితివి. సిలువ వైపు చూచి చూచి బ్రతికి ఉన్నామయ్యా, సిలువ వైపు చూచి చూచి బ్రతికి ఉన్నామయ్యా. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై, లోకరక్షకుడా ఉన్నత బలిగాను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుప్రభు ఎందుకు సిలువలో ఎత్తబడ్డాడని ఇప్పుడు మనము వినబోతున్నాం. యోహాను 3:16 ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవితం పొందుటకు అట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోహాను 3:15. జాన్ చాప్టర్ 3:15. In order that those who believe in the Lord, they will all receive eternal life, he should be lifted up to the cross. ఎత్తబడిన యేసు ప్రభు సిలువ వైపు చూస్తూ మీరు ఎక్కడ ఎత్తబడిన స్థలంలో ఉంచాలో దానికోసం ఈ గుర్తులో భక్తితో ప్రార్థిస్తూ పాడుదాం. నిత్య జీవం పొందుటకు నీతిమంతుడగుటకు నిత్య జీవం పొందుటకు నీతిమంతుడగుటకు జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివి. అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై లోకరక్షకుడా ఉన్నత బలిగాను. సిలువ వైపు చూసి ప్రార్థించే రోజే శుక్రవారం. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన సమస్త దుర్నీతుల నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కలిగిన వారినిగా తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈరోజు అప్పగించితివయ్యా, అర్పించుకొన్నావయ్యా అని ప్రభు వైపు చూసే పాట ఇది. దేనికంటే దుర్నీతి నుండి మనలందరినీ సత్కార్యములందు మనందరినీ బలపరచి తన వారిగా తన సొత్తుగా చేసుకోవటానికి. ఇన్ ఆర్డర్ దట్ విల్ బికమ్ అ ట్రెజర్డ్ పొసెషన్ ఆఫ్ గాడ్, హీ రిమూవ్డ్ ఆల్ అవర్ ఇనిక్విటీస్
all our sinfulness, removed the mark of all that is sin in us, and he accepted us as his own possession. Titus 2:14. ఈరోజు నేను మొట్టమొదటిగా గురువుగా మారి పూజ చేసిన రోజు, తన సొత్తుగా దేవుడు మార్చుకునే గొప్ప దినం కూడా. టుడే ఈస్ ద ఫస్ట్ డే I said my first mass, that I became his possession. ఆయనను సొత్తుగా మార్చుకున్నాను కావున మిమ్మల్ని నాకు సొత్తుగా దేవుడు ఇచ్చాడు. చాలామంది కరోడుపతులు, వాళ్ళు సొత్తు ఏంటంటే, ఆస్తి ఏంటంటే ఇంత డబ్బు, ఇంత బ్యాంక్ డిపాజిట్ అంటారు. నేను వెళ్ళిన స్థలమంతా అలాంటి స్థితి లేదు, కానీ తర్వాత దేవుడు అందరినీ ధనవంతులుగా మార్చే స్థలంగానే మార్చాడు. అలాగే రాబోయే దినములలో వెళుతున్నటువంటి స్థలంను కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రజల మధ్యలో దైవరాజ్యంను కట్టుటకై, మీ అందరినీ దీవించుటకై దేవుడు నన్నును మిమ్మలను తన సొత్తుగా మార్చుకోవటానికి ఈ పాట. గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ as his own treasured possession. భక్తితో పాడదాం. శుద్ధీకరించితివే సొంత జనముగా మమ్మో, శుద్ధీకరించితివే సొంత జనముగా మమ్మో, మాలోని వచ్చితివే జీవింప నీ కొరకై, మాలోని వచ్చితివే జీవింప నీ కొరకై, అప్పగించితివయ్యా నిన్నే ఈ పాపి కొరకై, లోక రక్షకుడా ఉన్నత బలిగాను. సొత్తుగా, ఎంత బాగుంది మాట, తన సొంతుగా మార్చుకొనెను. వి బికేమ్ హిస్ పొసెషన్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నదాన్ని మీకు ఇచ్చేస్తాడని అర్థం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏప్రిల్ నెల నుంచి 3 నెలలుగా మళ్ళీ మీరు నాతో పాటు ఈ వాగ్దానంలో రిపీట్ చేస్తున్నాం. ఆల్రెడీ రిజల్ట్ మీరు చూస్తున్నారు. చాలామంది ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును. ఈరోజు కూడా స్పాన్సర్షిప్లో ఒక సహోదరి చెప్పింది, బిడ్డకు బిడ్డలేరని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఎట్లా ఇచ్చారని. అలాగే చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. అందుకే కావచ్చు దేవుడు 3 నెలలు ఆ వాగ్దానంను ఈ రోజులు రిపీట్ చేయటానికి మీకు సహాయం చేశాడు. The Lord has been asking me to tell you to repeat these promises. The Lord's promise says, God will do what you cannot imagine,
వాట్ యూ కెనాట్ ఈవెన్ ఆస్క్ ఫర్. మే నెలలో మనము వినబోతున్నటువంటి ఈ నెలకు చెందినటువంటి వాగ్దానం, మానవునికి అసాధ్యం దేవునికి సాధ్యం. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మార్టల్స్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. క్లెయిమ్ చేసుకోండి. ఈ నెలలో ఈ వాగ్దానం మీలో, మీ ఇంటిలో, మనలాంటి బిడ్డల యొక్క పరిచర్యలో జరుగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. అందరు కలిసి, యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, శుక్రవారం వచ్చిన భక్తులందరినీ, శుక్రవారం వచ్చిన భక్తులందరినీ, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, రాబోయే రోజులలో జరగబోతున్న స్వస్థత మహాసభ, స్వస్థత మహాసభ, తెలుగు వడకము, తెలుగు వడకము, పెందెకోస్తు పండుగకు వస్తున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. నీకు అసలు విలువ లేదు, నీ పనికిరాని వ్యక్తి అని ఎవరైనా మీ గురించి చెప్తే మీరు నమ్మవద్దు. మీ విలువ ఏంటని నేను చదువుతాను. మీకోసం దేవుడు వెండి బంగారం ఇచ్చి వెలనిచ్చి కొనుక్కోలేదంట, తన విలువైన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి విలువనిచ్చి కొనుక్కున్నాడు. నీ విలువ అది అని నీవు చెప్పాలి. అది లేకుండా వాళ్ళు ఇట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, నేను ఎందుకు పుట్టాను అంటే అంతే నీ జీవితం. అందుకే ఎప్పుడు వాగ్దానం పట్టుకోవాలి. 1 Peter chapter 1 verse 18 and 19. Don't keep on saying, I don't know why I was born, I am a curse, somebody told me because of me only all these things happened. All that, don't believe what mortals speak. ఈ నెల వాగ్దానం కూడా అదే కదా. దేవునికి అసాధ్యం కాదు, మానవులకు మాత్రమే అసాధ్యం. సో కీప్ సేయింగ్, మై వాల్యూ, మై ప్రెషియస్నెస్ ఈస్ Jesus shed his precious blood and bought me not with silver and gold, but with the precious blood of God. 1 Peter 1:18 and 19. అక్కడ సొత్తు అన్నాడు, ఇక్కడ విలువ గురించి మాట్లాడుతున్నాడు. There you became possession, here you became valuable person in the sight of God. You are precious. Keep saying you are precious. నీ విలువైన వ్యక్తిని చెప్పుకో. నీ జీవితంలో అలాంటివి జరుగుతుంటాయి. దేవుని దృష్టిలో మనము విలువైన బిడ్డలం. పాడుదాం. పాపానికి మరణించి దీవెనగా జీవింప, పాపానికి మరణించి దీవెనగా జీవింప, నీ దివ్య శరీరములో ఆ పాపాన్ని మోసితివి, నీ దివ్య శరీరములో మా పాపాన్ని మోసితివి, నీ
దివ్య రక్తముతో మమ్ము వెలనిచ్చి కొంటివయ్యా, నీ దివ్య రక్తముతో మమ్ము వెలనిచ్చి కొంటివయ్యా. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. నీ విలువ ఏంటని తెలుసుకొని ప్రార్థించు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బిఎం జగన్నాథన్ అనే ఒక కుమారుడు, అనగా నాకు అనేక విషయాలలో తన జీవితాన్ని మర్చిపోయి తన జీవిత కాలమంతా తమిళనాడులో కూడా గొప్ప జీవం కలగాలని రేయింబగలు పోరాడుతూ రేయింబగలు పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఇద్దరు. వారిలో ఒకరి పేరు బ్రదర్ జేమ్స్. ఆయన తూతుకురిన్లో కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి. అలాగే సేలం నుంచి బ్రదర్ జాన్ అనే వ్యక్తి. నిన్న తన యొక్క తండ్రిని బిఎం జగన్నాథన్ గారిని జేమ్స్ బ్రదర్ గారు కోల్పోయి ఉన్నాడు. అయినా అవన్నిటినీ ఆ బాడీ అక్కడే ఉంటే, ఫాదర్ మీరు రావటానికి అన్నీ సిద్ధం ఏర్పాటు చేస్తామని అవన్నీ 40 నిమిషాలు నా గురించే తలంచి మాట్లాడుతున్నాడు. బ్రదర్ అక్కడ బాడీ ఉంది కదా అంటే ఆయన చెప్తున్నాడు, ఫాదర్ ఇక్కడ ఉజ్జీవం రావటానికి ఏదైనా మేము చేస్తాము అని చెప్పే వ్యక్తులు. బాడీ తన సొంత తండ్రి బాడీ అక్కడ ఉంటే మన గురించి తలంచే బిడ్డలు కొందరు ఉన్నారు. అందువలన ఈ సమయంలో బ్రదర్ జేమ్స్ 3 గంటలకి ఈ టైంలో నేను అక్కడ ఉండలేకపోతున్నాను, కానీ మీ డాడీ యొక్క భూస్థాపన సాంగ్యాలు జరుగుతున్నాయి, మిమ్మల్ని మరువలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ మీ బ్రదర్ ஜேம்ஸ். யூ லாஸ்ட் யுவர் டேடி பிஎம் ஜெகநாதன். இன்றைய தினம் இந்த வேளையிலே இறுதி சடங்கு, இறுதி மரியாதை. தன்னுடைய தந்தையை இழந்து அந்த வேளையிலும் இன்றைய தினம் 45 நிமிஷம் பாடி ஒரு பக்கம், இன்னொரு பக்கம் ஃபாதர் நீங்கள் வரணும், எல்லாம் நல்லா நடக்கும், ஆண்டவர் புடமிடுவார், ஆனால் நிச்சயம் பெரிய எழுப்புதலை காணுவோம் என்று சொல்லி வாயார வாழ்த்தக்கூடிய, தன்னுடைய துன்பத்தை மறந்து என்னை போல குருக்களுக்கு உதவி செய்யக்கூடிய நல்ல உள்ளம். பிரதர் ஜேம்ஸ், we join with you in your condole you on this day when your daddy went to be with the Lord. We pray for you. నేను డాడీని కోల్పోయాను, అమ్మను కోల్పోయాను, అలాగే మీరు కూడా మీ డాడీ ఇలాంటి మరణించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మనం ఇక్కడ మన విన్నపాలన్నీ తెలుసు కావున పరలోకానికి వెళ్ళి మన కోసం ప్రార్థిస్తారు. మీరు నమ్మితే, నా జీవితంలో అయితే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ మిరకిల్స్ అనేది ఈ ప్రోగ్రాంలో జరిగింది. అందువలన అలా తమిళనాడులో కూడా మీరు ఎట్లా నన్ను ఇక్కడ ప్రేమించారో అలాగే అక్కడ కూడా ప్రేమించే బిడ్డలు ఉన్నారు.
వారిలో ఒకరు తన తండ్రిని కోల్పోయి భూస్థాపన సాంగ్యాలు జరుగుతున్నాయి. పద్మనాభన్ అనే ఆ వ్యక్తి యొక్క ఆత్మశాంతిని దయచేయమని அவருடைய இறுதி சடங்கிலே அவருடைய ஆத்மா இளைப்பாற்றி வழங்கும்படி ஆண்டவரோட மன்றாடுகிறேன். இட்டர்னல் ரெஸ்ட் grant unto him, O Lord. And let your perpetual light shine upon him. May his soul rest in peace. Amen. ஆண்டவர் உங்களுடைய தந்தைக்கு ஆண்மையிலை பாற்றியை தந்து நமக்கு பரிந்துரை జపం చేయக்கூடிய మగనాయి మార్చువారాగ. నేను అక్కడ ఉండవలసిన స్థానంలో ఇప్పుడు ఈ టైంలో ఇదే నేను ఆయనకి ఇచ్చే శ్రద్ధాంజలి. దేవుడు వారి కుటుంబాన్ని ఓదార్చి దీవించునుగాక. రేయింబగలు అక్కడ కూడా రాజ్యం రావాలని ప్రార్థిస్తున్న వాళ్ళ కుటుంబాన్ని, అలా అక్కడ నా కోసం సిద్ధం చేసిన బిడ్డలందరి కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, మనం ఎక్కడ ఉన్నా అక్కడ దైవరాజ్యం స్థాపిస్తాం. అందువలన నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కొంతమంది బాధపడుతున్నారు. వెళ్ళిపోవట్లేదని మీకు తెలుసు. ఎందుకంటే మనమందరం కలిసే మన ముందే మాట ఇచ్చాం. దేవా 4 చర్చెస్ కట్టాం, 5వ ప్రవచనం ఉంది. అందువలన అందరూ కలిసి ఎక్కడ ఉన్నా ఇలాంటి సెంటర్స్ కట్టినప్పుడు ఏం చేయాలి? ఆత్మల కోసం పోరాడితే ఆ మీ అకౌంట్లో రాసి పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్లో మేము ఎన్ని ఆత్మలు రక్షిస్తామో అవి అన్నీ రాసి పెట్టుకుంటాడు. ఫలితం ఏంటిది? మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను దేవుడి హేరాళంగా దీవిస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్, ఇట్ ఈస్ ద హార్ట్ దట్ వీ ప్రే ఫర్ వన్ అనదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. వీ ప్రే ఇన్ అ స్పెషల్ వే. భక్తితో ప్రార్థించుకోండి. నేను ఒకరోజు తప్పకుండా మీ అందరితో పాటు ఇక్కడ మీకు థ్యాంక్స్ చెప్పే రోజుని ఎన్నుకొని అనౌన్స్ చేస్తాను. అది ఒక ఆదివారమే ఉంటుంది. Surely I'll be announcing a Thanksgiving day for God and also to thank all of you before I leave for this wonderful work. నా సంస్థ నా మీద గొప్ప నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను కాపాడుటకు నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి గుర్తులో మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే వచ్చే ఆదివారం మీ అందరికీ తెలుసు, నాకు గుర్తుకు రాదు కానీ సడన్గా దేవుడు గుర్తు చేస్తాడు. వచ్చే ఆదివారం ఇక్కడ యువకులకు నేను ప్రత్యేకమైనటువంటి ప్రవచనంతో కూడినటువంటి నేను ఇంకొక బాధ్యత స్వీకరించడానికి ముందు వాళ్ళతో పాటు ఇక్కడ గడిపే చివరి అవకాశం. అందువలన దయచేసి యువకులందరికీ విషయాన్ని తెలియచేయండి. ఆదివారం 10 గంటలకల్లా ఇక్కడ మీరు ఉండేటట్టు రండి. అందరు కలిసి ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకరు మర్చిపోకుండా మళ్ళా వడతగక ప్రార్థించే అభిషేకం పొందుకోవటానికి అవకాశం. కమింగ్ సండే ఈస్ ఎ స్పెషల్ సండే ఫర్ ద యూత్. అండ్ యాజ్ ఐ ఆల్సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ తమిళనాడు నౌ, we will be thanking you all the youth. So come on Sunday, we will also have a prophetic message for you, to pray for each other, and I will continue to connect with you in the form of prayer and intercession. అలాగే తెలుగు వడకం జరిగే డేట్స్ దయచేసి మీరు గుర్తించుకొని ఆ దినములలో ఇక్కడికి రావటానికి మీ అందరికీ మంచి అవకాశం ఇది. మీకు తెలుసు, స్వస్థత మహాసభలో మనము వడకం టైంలో నడిపించే సాంగ్యాలు ఉండవు. అందువలన తెలుగు వడకానికి మీరు వచ్చేటప్పుడు ఆ సాంగ్యాలు ఉంటాయి. కల్వరి యాత్ర, అందరికీ స్వస్థత, సాతాను నుండి విడుదల, ఇవన్నీ కూడా ప్రత్యేక సాంగ్యములు. అందువలన మే నెలలో జరుగుతున్నటువంటి చివరి తెలుగు వడకం 25 సాయంత్రం నుంచి 29 సాయంత్రం వరకు ఈ వడకంలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇన్ ద మంత్ ఆఫ్ మే వీ హ్యావ్ ద తెలుగు రెట్రీట్, and that is on 25th evening to 29th evening. Please come and be blessed. In the healing convention, we will have special concern on healing, word of God. But during the Telugu retreat, we have special sessions like inner healing, deliverance, and also repentance sessions and so on. So come and participate. దీనికి చెందిన రూమ్స్ మీరు బుక్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అలాగే స్వస్థత మహాసభ మరి 13 సాయంత్రం నుంచి 17 మధ్యాహ్నం వరకు జరుగుతుంది. రూమ్స్ బుక్ అయినాయి, కానీ మీరు వచ్చేవారికి డార్మెంటరీస్, తర్వాత పెద్ద హాల్లో సదుపాయాలు ఉంటాయి, అంటే పడుకోవటానికి స్థలం ఉంటుంది. మీరు బెడ్షీట్స్ అవన్నీ సిద్ధపరచుకుంటూ రండి, మీరు గడపండి. పేద బిడ్డలకు సువార్త, అది నాకు నచ్చిన ఒక మాట. అందువల్ల పేద బిడ్డలు గ్రామంలో ఉన్నారు, వాళ్ళకు రూమ్స్ అన్నీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అలాంటి బిడ్డలందరికీ మీరు చెప్పండి, డార్మెంటరీస్ ఉన్నాయి,
తర్వాత పెద్ద హాల్లో హెలికాప్టర్ ఫ్యాన్, అందరికీ పెద్ద రూమ్స్లో హెలికాప్టర్ ఫ్యాన్ లేదు, చిన్న ఫ్యానే ఉంటుంది. కానీ పెద్ద హాల్లో పెద్ద హెలికాప్టర్ ఫ్యాన్ ఉంటాయి. దాని క్రింద పడుకొని నిద్రించండి. కానీ పగలపూట నిద్రపోకూడదు, మంచిగా ప్రార్థనలు పాల్గొనాలి. రండి, దేవుని దీవెనలు పొందండి, ప్రత్యేక దీవెనలు. పోయిన సంవత్సరం చూశాను, చాలామంది రూమ్లో ఉన్న వాళ్ళు కూడా అడ్డుపోతున్నారు. సో అటువంటి గొప్ప ఒక స్థలం మీకోసం సిద్ధపరుస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు చెప్పండి? మే 24వ తారీఖున. సో దట్ ఈస్ అవర్ ఫీస్ట్ డే, సెంటర్స్ ఫీస్ట్ డే. 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 వ్యక్తులకు, త్రియేక దేవుని పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి అంకితం చేసుకుందాం. 3 బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ టు కమ్. బీ బ్లెస్డ్. అలాగే ఈ రోజులలో ప్రతిరోజు నా కోసం కూడా ప్రార్థించండి. నాతో పాటు వెళుతున్న బృందానికి ప్రార్థించండి. ఆ ప్రాంతంలో మేము మళ్ళీ ఒకసారి స్క్రాచ్ నుంచి ఆ సెంటర్ కట్టాలి. దేవుడు మాకు అన్ని విషయాలలో సహకరించి దీవించమని కూడా ప్రభుని ప్రార్థించుకోండి. చివరి గుర్తు దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది, రాజుగా దేవుడు తన శక్తిని ప్రసాదించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మెస్సయ్య తన అధికారంను నెరవేర్చినాడు. ఏలయన మన సోదరులు నిందించేవాడు, రేయింబగలు దేవుని ఎదుట వారిని దూషించేవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. నౌ సాల్వేషన్ హ్యాస్ కమ్, ద ఈవిల్ ఈస్ కాస్ట్ అవుట్. జీసస్ హ్యాడ్ పెయిడ్ ద ప్రైస్, సో విక్టరీ బిలాంగ్స్ టు అస్. రెవల్యూషన్ 12:10. శుక్రవారం గొప్ప రోజు. యేసు తిరుహృదయం ఓపెన్ చేసి ఉంచబడినది. లోపలికి వెళ్ళండి, మీ విన్నపాలను తెలియచేయండి. మీ గుండెను ఓపెన్ చేసి యేసు గుండెతో మాట్లాడే రోజే యేసు తిరుహృదయమునకు అంకితం చేసిన కేవలం మొదటి శుక్రవారం కాదు, ప్రతి శుక్రవారం. సో ఓపెన్ యువర్ హార్ట్, టాక్ టు ద ఓపెన్ హార్ట్ ఆఫ్ జీసస్. కట్ ఓపెన్ ఫర్ యూ, లుక్ అట్ ఇట్, టాక్ టు ఇట్, ప్రే ఫర్ స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ బ్లెస్సింగ్. నిన్నటి రోజున గురుపట్టాభిషేకం, ఈరోజు మొదటి పూజ అర్పించిన రోజు. 2 రోజులు మీకు గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మీకు ఏ గిఫ్ట్ కావాలి ఇప్పుడు అడగండి. నా కోసం గిఫ్ట్ తీసుకొస్తున్నారా? మీకోసం గిఫ్ట్ ఇది. 2 రోజులు. ఎస్టర్డే ఐ డిస్ట్రిబ్యూటెడ్ ద గిఫ్ట్ ఫర్ యూ. టుడే అగైన్ యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. వాట్ గిఫ్ట్ యూ నీడ్? ప్రే. దిస్ ఈస్ ద డే ఐ ఆఫర్డ్ మై ఫస్ట్ మాస్, ఫస్ట్ క్యాల్వరీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. భక్తితో ప్రార్థించండి. దయగల తండ్రి, ఏ గిఫ్ట్ కావాలని నీ బిడ్డలు వారి కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఇల్లు కట్టే విషయంలో, వీసా విషయంలో, మరియు జాబ్ విషయంలో, క్యాన్సర్ బాధపడుతున్నటువంటి బిడ్డలు, వ్యాధులతో బాధపడుతున్నవారు, అప్పు సమస్యలు ఇరుక్కున్నవారు అందరికీ ఈ 2 రోజుల ద్వారా గిఫ్ట్ లభించును గాక. అందరు సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఎప్పుడు చెప్తానని ఎదుర్కొన్నవాళ్ళకి ఈ 2 రోజుల లోపల గిఫ్ట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అవును గాక. యేసు నామములో జరుగును గాక. మహిమ కోసం అడిగాను, పొందుకుంటున్నామని భక్తితో పాడి చివరి ఆశీర్వాదం కొరకై సిద్ధపరచుకున్నాము. మాకు వెల చెల్లించుటకు నీ రక్తాన్ని అర్పించితివి, మాకు వెల చెల్లించుటకు నీ రక్తాన్ని అర్పించితివి. సాతాన్ని ఓడించి మరణాన్ని గెలిచావయ్యా, సాతాన్ని ఓడించి మరణాన్ని గెలిచావయ్యా. ఒప్పుకొడు తీరయ్యా, உம்மையே பலியாக உலக ரட்சகரே, உன்னத பலியாக மகிமை மகிமை மாட்சிமை மாறாயன் நேசருக்கே, மகிமா மகிமா மானதா మారణి ప్రియునికే. అప్పుడప్పుడు కూడా తమిళమును రిఫ్రెష్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ భాష రాదు. నాకు మంచిగా తమిళం భాష నేర్చుకోవటానికి, అక్కడ చెప్పటానికి కూడా ప్రార్థించండి. కంటిన్యూస్గా 31 సంవత్సరాలు తెలుగులోనే మాట్లాడాను. ఇప్పుడు మీ బాధ్యత తమిళం మంచిగా అక్కడ చెప్పటానికి నాకు
జ్ఞానమును అభిషేకమును దయచేయమని ప్రార్థించండి. 31 years కంటిన్యూస్లీ టాకింగ్ తెలుగు. కైండ్లీ ప్రే దట్ ఐ మే బి ఆల్సో ఏబుల్ టు ప్రీచ్ ఇన్ తెలుగు ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్, ఇన్ అనాయింటెడ్ మేనర్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మరణించినటువంటి ఆ కుమారుని యొక్క తండ్రి ఆత్మ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు వచ్చిన భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే తెలుగు వడకానికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బ్రిటన్ నుంచి స్వస్థత మహాసన డివిజన్లో వస్తున్న జోసెఫ్ ఎడాత్ ఫాదర్ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 సంవత్సరాలు నాతో పాటు నిలబడి తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను గురువుగా నియమించబడిన టైం నుంచి ఇప్పుడు దాకా నాకు తోడుగా ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస్తు పండుగకు వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పనులు జరగటానికి స్పాన్సర్ చేసిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు దానమిచ్చి ఆదుకున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన స్థలంలో బృందంలో ఉన్న బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. జూన్ నెల వాగ్దానం ఏంటి చెప్పండి? మంచికే మలచును, మంచిదే జరుగును. సో ఆ టైంలోనే నేను నూతన బాధ్యతను కూడా స్వీకరిస్తున్నాను. ఫర్ యూ ఆల్సో, ఫర్ యువర్ చిల్డ్రన్ గో టు స్కూల్ అండ్ ఆల్ దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ రెయిన్. రైతులు వాళ్ళందరికీ మంచిదే జరగాలి, మంచికే మలచాలి. DMI 24/7 గ్రూప్ని కూడా ప్రభు ఆశీర్వదించమని, ఎడతెగక ఈ 3 గంటల ప్రార్థన ఆగదు, నేను అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అలాగే DMI 24/7 గ్రూప్ కూడా మీతో పాటు ఎల్లప్పుడూ ఉండి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇంకా ఎన్నో సెంటర్స్ కట్టాలి, ఎంతోమంది ఆత్మను రక్షింపబడాలి. అందువలన భవిష్యత్తులో ఇక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఆంధ్ర తెలంగాణలో ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. మనం ఒక్కొక్కరి కోసం ప్రార్థించుకుందాం. తల వంచి దేవుని యొక్క దీవెనల కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. దయగల తండ్రి, ఈరోజు అనేక మందిని ఆశీర్వదించావు, స్వస్థపరచావు, విడుదలనిచ్చావు, కన్నీళ్లు తుడిచావు. ప్రభువా, గర్భసంచిలో ఉన్నటువంటి ఆ చిన్న ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతూ నొప్పి ఏడుస్తున్న ఒక వ్యక్తిని ఇప్పుడు స్వస్థపరుస్తున్నందులకై నీకు స్తోత్రం. ఏ అనే ఆల్ఫాబెట్, ఆర్ అనే ఆల్ఫాబెట్, ఈ అనే ఆల్ఫాబెట్, ఎక్స్ అనే ఆల్ఫాబెట్, ఈ ఆల్ఫాబెట్స్ చెందినటువంటి బిడ్డల జీవితంలో అద్భుతాలు చేస్తున్నందులకై నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఫాదర్ గారు ఈ విషయం చెప్పట్లేదు, కానీ పేరు చెప్పకుండా చెప్పాలని ఒక వ్యక్తి రహస్యంగా ఒక విషయంలో ఏడుస్తున్నావు. ఆ ఉద్దేశం దేవుడు ఆలకించి దీవిస్తూ ఉన్నాడు. రాలిపోతున్నాయి ఆకులన్నీ, అంటే మీకు వచ్చే డబ్బంతా అట్లా పోతున్నాయి. ఆ దుష్టుని బంధించి దేవుడు మీకు వర్ధిల్ల చేసే అభిషేకం దయచేయబోతున్నాడు. తల వంచుదాం, దేవుని దీవెనలు పొందుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ
మీ అందరినీ ఆశీర్వదించి రాబోయే దినములలో మనకిస్తున్న ప్రతి బాధ్యత వహించిన వ్యక్తులుగా, నమ్మదగిన వ్యక్తులుగా, కుటుంబ జీవితమైన మఠవాస జీవితమైన చేయుటకు కావలసిన అభిషేకమును దయచేసి మీరు ఏ గిఫ్ట్ కోసం 2 రోజులు అడుగుతున్నారో దాన్ని ప్రభు దయచేసి సాక్షులుగా మీరు నిలబడేటట్టు ప్రభువే దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, and all the gifts that you are asking for last 2 days, may it be granted, may you become a witness as a family. In Jesus' name we pray. దీవెనలతో ముగించాం. రెండవ మంగళవారం వచ్చే మంగళవారం, అందువలన వచ్చే రెండవ మంగళవారం మెట్టుగూడలో వాక్య పరిచర్య చేయడానికి వస్తాను. కమింగ్ Tuesday is second Tuesday, so I will be there in Mettuguda. We will meet all of you and we want to thank also in Mettuguda. భక్తితో ప్రార్థనతో మీరు ముగిస్తూ దేవుని దీవెనలతో జీవించండి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఎల్లప్పుడూ ఇలాగే దేవుని నీడలో, సిలువ నీడలో, ఆరాధనలో ఉండి ఆశీర్వాదంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు.